కాదన్నా 1000 కోట్లు వస్తుంది, 2000 కోట్లు వస్తుంది, ఎందుకు వస్తాయి అన్న సినిమాలకి? ఇలాంటి చిల్లర సినిమా కన్నా వచ్చే 1000 కోట్లు. ముందు అన్న ఆడియన్స్ అనేవాళ్ళు ఎదవలు కాదు, దేనో ఏ సినిమాకి బిజినెస్ ఇవ్వాలి, ఏ సినిమాకి బిజినెస్ ఇవ్వకూడదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇగో కిందకి వచ్చి అన్న సినిమా బాగుంది అంటున్నారన్న, మేము సినిమాకి వెళ్తున్నాం అన్న అని చెప్పి రాత్రికి వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తారు జనాలు. 300 పెట్టి బిర్యానీ కొనుక్కుంటారు వాళ్ళు అనవసరంగా ఈ సినిమాకి రాకుండా. ఎందుకన్నా ఇలాంటి ఎదవల్ని ప్రమోట్ చేస్తారు మీరు? సినిమా పెద్ద మైనస్ అంటే మళ్ళీ మైనస్ పాయింట్స్ అడుగుతారు ఏంటండి? వెతుక్కుంటే కూర్చుంటే 3 గంటల్లో 2 hours 14 minutes అండి. గట్టిగా నవ్వుకుంటే ఆ 4 minutes నవ్వుకుంటారేమో. 2 hours 10 minutes మీరు బుక్ తీసుకుంటే మొత్తం స్టోరీ రాసుకొని మైనస్ పాయింట్స్ అంటారు. అంత వర్స్ట్ మూవీ ఇదైతే. అంటే అన్న హీరో హీరోయిన్ గురించి సినిమాకి ఎవరు రారు, వాళ్ళని చూడాలనుకుంటే వాళ్ళ పాత సినిమాలు వేసుకుంటారు. మూవీలో కంటెంట్ గురించే వస్తారు సినిమాకి. అంతేగాని 1000 కోట్లు కొడుతుంది, 2000 కోట్లు కొడుతుంది అంటే సినిమా హిట్ కాదు. వచ్చి సినిమా మీకు ఇంకా డౌట్ ఉంటే సినిమాకి వచ్చి అన్ని రివ్యూస్ చూడండి. అంతేగాని ఇలాగా 1000 కోట్లు సినిమా బ్లాక్ బస్టర్ అన్న, సమంతం మీద ఒట్టు, సినిమా హిట్ ఇలాంటివి నమ్మకండి. ఫస్ట్ నేను అదే చెప్పా కదన్నా, 2 గంటల 10 నిమిషాలు మీరు బుక్ తీసుకొని రాసుకుంటే సినిమా మొత్తం మైనసే. సినిమాలో స్టోరీ లేదు. మీకు ట్రైలర్లో ఏం చూపించారు? సోను మోడల్ అనే అతనికి ఒక ప్రాబ్లం వస్తుంది, లేడీ గెటప్ వేస్తారు, అదే స్టోరీ. ఇంకేం స్టోరీ కావాలి మీకు? అదే స్టోరీ. ఇంకా దాని గురించి నువ్వు ట్రైలర్ వేసుకుంటావు కదా యూట్యూబ్లో. ఆయన లేడీ గెటప్లో స్క్రీన్ మీద చూడాలా? ఫోన్లో చూసుకో. ఏంటి ఆ డ్రైవ్? ఏమిచ్చాడు ఆ డ్రైవ్? ఏమిచ్చాడు? కామెడీ ఒక డ్రైవా, ఎమోషన్ ఒక డ్రైవా? అవేమైనా ఇక్కడ కనిపించాయా అన్న? దెర్ ఇస్ ఎ థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ వల్గారిటీ అండ్ అడల్టరేటెడ్ కామెడీ. డీజే టిల్లు స్క్వేర్ ఇవి అడల్టరేటెడ్ కామెడీ కాదు, దే ఆర్ ప్యూర్ కామెడీ. లిటరలీ ఆబ్వియస్లీ క్రాస్ చేశారన్న. నువ్వు చిరాగ్గా జనాల్ని చిరాక్ అనే ఎమోషన్ తెప్పించకూడదు. చిల్లర కామెడీ అన్నది లిటరలీ మూవీలో అనేది. సో ఇట్స్ ఎ వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ. ఫ్యామిలీ అనే వర్డ్ని కూడా దగ్గర రానివ్వకండి. లిటరలీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే మూవీయే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పర్స్పెక్టివ్ అర్థం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా? మీకు కనెక్ట్ అవ్వలేదు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్. నేను ఫ్యామిలీ అన్నా, నేను రోడ్ల మీద బతకనన్నా. నాకు ఈ సినిమా నచ్చితే రాత్రికి మా ఫ్యామిలీని తీసుకుని వస్తా అన్న నేను. అంతేగాని నాకు నచ్చకుండా నా ఫ్యామిలీ ఆడియన్స్ని తీసుకొచ్చే మూవీ ఏది ఉండదు. ఏంటండి అన్న? ఎంటర్టైన్మెంట్ కావాలంటే జబర్దస్త్. నేను రాత్రికి శుక్రవారం కాబట్టి రాత్రికి చూస్తా జబర్దస్త్. నాకు కావాల్సింది ఎంటర్టైన్మెంటే. మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంటే కాదు. నేను జగనన్న ఫ్యాన్ అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఏంటన్న? మూవీ చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఆ పేటీఎం బ్యాచ్ అంటారు కదా, ఆ పేటీఎం మీద నేనే చేస్తా. మూవీ వెళ్ళి చూడండి, మీకు నచ్చితే అప్పుడు ఒప్పుకుందాం. నేను జగనన్న ఫ్యాన్ అని నేను కూడా ఇక్కడ పచ్చబొట్టు వేయించుకుంటా. లైలా అన్నట్టు నేను లైలాని పచ్చబొట్టు వేయించుకుంటా. అక్కర్లేదండి, రాత్రికి అదే బాయ్కట్ అయిపోద్ది. సో ఎవరు బాయ్కట్ చేయక్కర్లేదు. సో మూవీ ఆగిపోతుంది. రేటింగ్ ఇవ్వడం కూడా ఎక్కువ అన్న. దానికి చెప్తే ఆయన ఫీల్ అవుతాడేమో కానీ 0.5 కూడా ఎక్కువ సినిమాకి. 0.5 అలాగే కనిపించింది సినిమా కూడా. సో 0.5 కూడా ఎక్కువ అన్న సినిమా. బెటర్ ఆయన ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో కిరణ్ అబ్బవరం గారి లాగా బ్రేక్ తీసుకొని ఒక మంచి స్టోరీతో, ఆయన ఫలక్నామా దాస్ తీసుకున్నారు కదా, అలాగే కొన్ని ఆయన స్టోరీ తీసుకున్నా పర్లేదు, వేరే వాళ్ళని మంచి స్టోరీ విని మంచి డైరెక్టర్తో వస్తే సినిమా ఎవరైనా చూస్తారు. ఇలా ఏది ఒక 4 సినిమాలు చెప్పండి ఆయనవి. ఏది? ఓరి దేవుడా రీమేక్. నెక్స్ట్ దాస్ కా దమ్కి చూడలేదు ఎవరు. పాగల్ అనేది యావరేజ్ మూవీ. గామి ఫలక్నామా దాస్ ఆయనదే కదా, నేను అందుకే అంటున్నా. సో ఆయననే బెటర్ ఒక స్టోరీ మీద కూర్చొని ఒక 1 year 6 months ఆయన యాక్టింగ్ స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకొని ఆయన రావడం బెటర్. లేదండి, యాక్టింగ్ అనేది నాకు లిటరలీ ఇది ఇప్పుడు మెన్షన్ చేయొచ్చో లేదో తెలియదు కానీ కింగ్డమ్ ట్రైలర్లో కూడా ఎన్టీఆర్ గారి వాయిస్ వినిపించినంతసేపు బాగుంటుంది. విజయ్ దేవరకొండ గారు ఎప్పుడైతే ఆయన నోరు తెరుస్తారో అయిపోయిందిరా అనిపించింది. అలాగే ఈ హీరోస్ అనేవాళ్ళు యాక్టింగ్ అనేది చాలా స్కోప్ ఉన్నది. ఓకేనా? ఎన్టీఆర్ గారు కానీ ఎవరైనా ఏ హీరోస్ అయినా తీసుకోండి, వాళ్ళు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు మాట్లాడతారు. వీళ్ళు అలా మాట్లాడే ఛాన్సే లేదు. వీళ్ళు ఏంటంటే ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్న అదే స్లాంగ్, హైదరాబాద్లో ఉన్న అదే స్లాంగ్, వీళ్ళని తీసుకెళ్ళి హాలీవుడ్లో వేసిన ఇంగ్లీష్ కూడా అదే స్లాంగ్తో మాట్లాడతారు. సో ఆ బాడీ మాడ్యులేషన్ అనేది వీళ్ళు చాలా మార్చుకోవాలి. సో అంతేగాని ఇట్స్ ఎ వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ.